హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలో ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి రేపే. మరి ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మార్క్ టెస్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో బీఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి రేపు 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్లోనే మీకు ఎగ్జాము. ఈ ఎగ్జామ్కి 1 మినిట్ లేట్ అయినా మిమ్మల్ని లోపలికి అలో చేయరు. ఈ ఎగ్జామ్కి నిమిషం నిబంధన ఉందని, అభ్యర్థులు సకాలంలో సెంటర్కి చేరుకోవాలని ఆయన సూచించారు. 10 అంటే మీరు 8:30 వరకు సెంటర్ దగ్గర ఉండండి. ఎప్పుడైనా ఆన్లైన్ ఎగ్జామ్కి థంబ్ ఇంప్రెషన్ అవన్నీ తీసుకోవడం టైం పడుతుంది కనుక 8:30 నుంచే లోపలికి అలో చేస్తారు. 2 o'clock ఉన్న వాళ్ళు 12:30 వరకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 38,758 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారిలో అత్యధికంగా 31,539 మహిళలే ఉన్నారు. పురుషులు వచ్చేసి 7,218, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇది కంప్యూటర్ ఎగ్జామ్ కనుక మీరు తీసుకెళ్ళవలసిన ఏమీ లేవు. జస్ట్ ఒక హాల్ టికెట్, ఒక పెన్ను, ఒక ఐడి కార్డు, ఈ 3 మాత్రమే తీసుకోండి. ఒరిజినల్ ఐడి కార్డు ఒకటి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ హాల్ టికెట్తో తీసుకెళ్ళండి. హాల్ టికెట్ పైన మీద మీకు ఫోటో కనుక కరెక్ట్ ప్రింట్ కాకపోతే ఫోటో కూడా తీసుకెళ్ళండి. మీకు హాల్ టికెట్తో పాటు ఏం తీసుకురావాలని చెప్పి హాల్ టికెట్ కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 7 or 8 పాయింట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మీరు ఏమీ తీసుకురావద్దు. ఒక హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ఐడి కార్డు తీసుకురమ్మని ఉంటుంది, అందులో ఒక పెన్ను, వాటిని తీసుకొని వెళ్ళండి. మరి మార్క్ టెస్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే, టీజీ ఎడ్సెట్ అఫీషియల్ వెబ్సైట్ లింకు మీకు తెలుసు, తెలియకుంటే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అప్లికేషన్స్ కింద మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, సేమ్ ఇట్లనే కంప్యూటర్లో కూడా రేపు వస్తుంది. ఇక్కడ మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి, ఇవన్నీ చదువుకోవాలి. టోటల్ డ్యూరేషన్ ఎగ్జామ్ వచ్చేసి 120 minutes. క్లాక్ అనేది రైట్ సైడ్లో మీద ఉంటుంది. క్వశ్చన్ పేపరు మనకు రైట్ సైడ్లో డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా వైట్ కలర్లో వచ్చింది అనుకోండి, మీరు ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదని అర్థం. రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్ని చూసిరు కానీ మీరు ఆన్సర్ చేయలేదని అర్థం. మూడోది గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, మీరు ఆన్సర్ చేసిరని అర్థం. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. మార్క్ ఫర్ రివ్యూ పెడితే మీకు మార్క్స్ ఏం రావు, జస్ట్ ఆన్సర్ గుర్తగా పెట్టినట్టు అంతే. మీరు ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చినాయే మీరు ఆన్సర్ పెట్టినట్టు. రెడ్ వస్తే మీరు ఆ క్వశ్చన్ని చూసిరు కానీ మీరు ఆన్సర్ చేయలేదని అర్థం. ఇట్లా వైట్ కలర్లో వస్తే ఇంకా మీరు ఆ క్వశ్చన్నే చూడలేదని అర్థం. మీద మీకు మనకు సైడ్కి అన్నీ కనిపిస్తుంటాయి, 1 నుంచి 100 వరకు ఫస్ట్ వైట్ కలర్లో ఉంటాయి. ఏ క్వశ్చన్లు అయితే చూడలేదో అవి ఎప్పటికీ వైట్ కలర్లోనే ఉంటాయి, ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇట్లా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెక్ బాక్స్ టిక్ పెట్టి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టాలి. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20, టీచింగ్ యాప్టిట్యూడ్ 20, జనరల్ ఇంగ్లీష్ 20, జనరల్ నాలెడ్జ్ 20. ఈ విధంగా మొత్తం మనకి 150 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చదివినా అని చెప్పి ఐఎమ్ రెడీ టు బిగిన్. మీరు ఎప్పుడైతే కంప్యూటర్ స్టార్ట్ చేస్తారో అప్పుడే క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు టెన్షన్ పడవ, ఇట్లా క్వశ్చన్స్ అన్నీ పైన కనిపిస్తాయి. నేను ఒకటో క్వశ్చన్కి ద డిగ్రీ ఆఫ్ ద పాలినామల్ అంటే 3 అని పెట్టిన. ఈ 3 అని పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినాక ఇప్పుడు నేను రెండో క్వశ్చను చూసిన కానీ నాకు ఆన్సర్ తెలియలేదని వదిలేసిన, నెక్స్ట్ కొట్టిన. ఇప్పుడు మూడో క్వశ్చన్కి ద ట్రెపిజియం గివెన్ ఏందో నేను ఒక ఆన్సర్ పెడుతున్నా 5. ఇప్పుడు చూడండి, ఆన్సర్లల్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. రెండో క్వశ్చన్ చూసినా కానీ నాకు ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. మూడో దానికి ఆన్సర్ చేసిన కాబట్టి 3rd వచ్చింది. ఇప్పుడు 4th, మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ నెంబర్కి వెళ్ళొచ్చు. ఇట్లా ఇప్పుడు నేను 8th క్వశ్చన్కి వెళ్ళిన. ద ఎక్స్ప్రెషన్ ఈక్వివాలెంట్ PQ is P into P కనుక ఇట్లా సేవ్ నెక్స్ట్. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే చూడండి, 5, 6, 7 వైట్ కలర్లోనే ఉన్నాయి, అంటే ఇంకా మనం ఆ క్వశ్చన్లను చూడలేదని అర్థం. ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇట్లా క్వశ్చన్లు కనిపిస్తాయి, మీరు ఏ క్వశ్చన్కి జంప్ కావాలంటే ఆ క్వశ్చన్కి జంప్ అవ్వచ్చు.
ఇక్కడ టైం లెఫ్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 120 మినిట్స్ ఉండే కదా, అవి 189 అంటే 0 ఉన్నప్పుడు మీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ జాగ్రత్తగా కొట్టుర్రి. అర్థమైంది అనుకుంటా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకోండి. మీరు ఒకవేళ ఏ క్వశ్చన్ కోవాలంటే ఆ క్వశ్చన్కి అయితే వెళ్ళొచ్చు. మీకు పర్ఫెక్ట్ ఫస్ట్ మ్యాథ్స్ వస్తాయి, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ వస్తాయి అని అక్కడ ఉండే కదా, మీకు ఏది కరెక్ట్ వస్తుందో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవచ్చు. సో మన క్వశ్చన్ ఇప్పుడేమో ఇక్కడ ఫోన్లో కాబట్టి పైన కనిపిస్తున్నాయి క్వశ్చన్స్, యాక్చువల్గా అయితే మనకు రైట్ సైడ్లో కనిపిస్తాయి. ఈ విధంగా మీకు మార్క్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటే, మీరు ఇప్పుడు 3 పెట్టిరు, దీని ఆన్సర్ ఒకవేళ మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే వేరే దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇది ప్రొసీజర్. మార్క్ టెస్ట్ ఒకసారి రాయండి అందరూ. అదేవిధంగా ఇక్కడ మీ ఫోటో వస్తుంది, చెక్ చేసుకోండి ఎగ్జామ్ రాసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే ఇగో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కింద కనిపిస్తుంది కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. దీని మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలి లాస్ట్ ఇయర్ది 23 మే 2024 షిఫ్టా ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపు ఎగ్జాము మార్నింగ్ సెషన్ 10 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ఐడి కార్డు, ఒక పెన్ను తీసుకెళ్ళండి. ఇంకా వాచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కంప్యూటర్లోనే వాచ్ రన్ అవుతూ ఉంటుంది. అన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకసారి మీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకు ప్రైమరీకి వచ్చేసి 5th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్. రిజల్ట్స్ వచ్చేసి మనకు 21st జూన్ రోజు రిలీజ్ చేస్తారు. సో ఇవి అప్డేట్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పరీక్షా కేంద్రంలోకి పరీక్షకు 2 గంటల ముందే అనుమతించున్నట్లు అధికారులు చెప్పారు. అంటే 10 o'clock వాళ్ళు 8 o'clock వరకు ఉండండి, 2 o'clock వాళ్ళు 12:30 వరకు ఉండండి. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.